వోక్స్ వ్యాగన్ చేయడంలో ఫేమస్ అనమాట మేము. ఇక్కడ చూడండి చెక్ ఇంజిన్ లైట్ వస్తుందండి దీంట్లో. బండి రన్నింగ్లో ఉంది అయినా చెక్ ఇంజిన్ లైట్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తే ప్రాబ్లం మనము మొత్తం స్కానింగ్ డయాగ్నోసిస్ చేసి ప్రాబ్లం ఎక్కడుందో మనం కనుక్కున్నాం అనమాట. ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ కూలింగ్ వాల్వ్ అని చూపిస్తుంది. ఓపెన్ సర్క్యూట్, ఇట్ మీన్స్ వైరింగ్లో ఇష్యూ ఉందన్నమాట. సో మనం నీట్గా ఒక ప్రాసెస్లో చేసుకుంటే చాలా మనీ వరకు సేవ్ అయిపోతుంది కస్టమర్స్ది. ఈ వోక్స్ వ్యాగన్ పార్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఇది కూలింగ్ వాల్వ్ అంటారంటే దీనికి ఏదైతే మనకి ఈజీఆర్ నుంచి వస్తుందో అది. ఇక్కడ చూడండి ఎండ్లో బ్రేక్ అయిపోయింది అనమాట. దీనివల్ల మనకి కోడ్ జనరేట్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్, అది మనకి చెక్ ఇంజిన్ లైట్ కానీ వస్తుంది. ఇప్పుడు దీనికి రిపేర్ చేసి మనము ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి ఇస్తాము. ఇంజిన్ లైట్ అనేది ఇంజిన్ ఆన్లో ఉంది, చెక్ ఇంజిన్ లైట్ కానీ పోయింది. ఇంకా బ్యాక్ టు నార్మల్ అనమాట వెహికల్. జస్ట్ ఒక వైర్ వల్ల మనకి ఇబ్బంది అనేది వచ్చింది ఫ్రెండ్స్ దీంట్లో. ఇక్కడ చూడండి, ఇది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలా మనీ సేవ్ అవుతుంది అనమాట. అన్నెసెసరీ ఇది రీప్లేస్ చేసేస్తారు చాలా మంది. సో మీకు కానీ ఇలాంటి వర్క్స్ కోసం మీరు రావచ్చు భాషా వర్క్షాప్ మదనపల్లి. థ్యాంక్ యూ.